పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 91, 92 వచనములు మరియు 95వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందరు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మేము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎట్లా చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు. కుమారుడు మేము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా బోధను అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతట వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాం బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, యేసు, మేము జారిని సంతానము కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ఉండేది వారు. ఎలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, ఆయన పంపుట వల్లనే వచ్చి తిని, కానీ నా అంతటా నేను రాలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం, నీవు క్రీస్తు కుటుంబమా సాతాను కుటుంబమా? మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో యేసుక్రీస్తును సంపూర్ణ విశ్వాసంతో అనుసరిస్తే ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటిగా ఆయన మనల్ని ఈ లోక అన్ని రకాల బంధనాల నుండి విముక్తులను చేస్తాడు. రెండవదిగా ఆయన మన హృదయ కవాటములను తెరచి జీవిత విలువైన సత్యాలను, విశ్వాస మార్గాలను తెలియజేస్తాడు. మూడవదిగా మనం దేవుని రాజ్యంలో చేరాలంటే మన జీవిత కాలమే ఒక చక్కని మార్గమని, దానిని ఉన్నంతగా జీవించాలని తెలియజేస్తాడు. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే, మనలో జ్ఞానోదయం కలగాలంటే, సాతాను ఆకర్షణలకు గురి కాకుండా కేవలం యేసుక్రీస్తు సహవాసంలో జీవించాలి. ఈనాడు మనం ఆధ్యాత్మిక జీవితంలో సాతాను ప్రలోభాలకు గురి అయి కేవలం భౌతిక ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ క్రీస్తు కుటుంబం నుండి వేరు చేయబడి సాతానుకు బానిసలుగా మారుతూ ఉన్నాం. యేసుక్రీస్తుకు, ఆయన బోధనలకు అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అంతేకాక మనకు జరగరానిదేమైనా జరిగి మనం అతిపెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు, జీవితంలో తీవ్ర అనారోగ్యానికి గురి అయినప్పుడు, కుటుంబంలో భరించరాని సంఘటనలను చోటు చేసుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం. కానీ మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్ని సమకూరి సుఖ సంతోషాలతో జీవిస్తున్నప్పుడు యేసును మన కుటుంబంలో చేర్చుకోవాలి. ఆయన సహవాసంలో జీవించటం, అప్పుడు ఆయన సత్యం
మనలను స్వతంత్రులను చేస్తుంది. లేకపోతే మనం సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని బానిసలుగా జీవిస్తాం. కాబట్టి ఈరోజే యేసుక్రీస్తును ఆలింగనం చేసుకొని రేపటి కోసం ఎదురు చూడకుండా క్రీస్తును అనుసరించడానికి నిర్ణయించుకొని పాప జీవితాన్ని విసర్జించి క్రీస్తు కుటుంబంలో చేరిపోదాం. ఒకవేళ రేపు చూద్దాం అని ఆలోచిస్తే రేపు అనేది చాలా ఆలస్యం కావచ్చునేమో. ఆలోచించుకోవాలి సుమి. మరి ఈనాడు ప్రభు మనతో ఒక్కనిస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏమిటి అంటే, మీరు స్వతంత్రులై ఉందురు. అంటే ఎప్పుడు స్వతంత్రులు అవుతాము అంటే, కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మేము స్వతంత్రులను చేసిన యెడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు అని. ఎప్పుడు స్వతంత్రులు అని ఎవరినంటే, పాపముల బంధకముల నుండి ఎప్పుడైతే మనం దూరంగా వస్తూ ఉంటామో మనం స్వతంత్రులము అని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మనలో ఎప్పుడైతే పాపం ఉంటూ ఉందో మనం పాపానికి దాసులమైపోతూ ఉన్నామని కూడా ప్రభువు నొక్కి వకాణిస్తూ ఉన్నారు. అయితే ఈ పాపానికి దాసులైనప్పుడు దేవుడు ఎవరు, ఎలా ఉంటారో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అనేటువంటి విషయాలకు చోటు ఉండదని గమనించాలి. సహోదర ప్రేమ పట్ల తన సొంత శరీరం మీద కూడా ప్రేమ అనేది ఉండదు. ఎందుకనగా పాపంలో ఎప్పుడైతే మునిగి ఉంటామో ఆ పాపం వాళ్ళన్నిటికీ దూరం చేస్తూ ఉంటుంది. కుటుంబానికి, ఇటు బిడ్డలకు, ఇటు సమాజానికి, కుటుంబ తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా దేవునికి దూరంగా చేస్తూ ఉంటుంది. దుడుకు చిన్నవాడిని అదే చేసింది. ఎప్పుడైతే ధనం మీద వ్యామోహం కలిగిందో, ఈ లోక ఆశల మీద వ్యామోహం కలిగిందో, ధనాన్ని చేజిక్కించుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, మరి అన్ని అలవాట్లు చేసుకున్నాడు. ఆఖరికి ధనం అంతా అయిపోయింది. మరి తిరిగి రావటానికి కూడా లేనటువంటి సమయం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు కనువిప్పు కలిగింది. అలాంటి కనువిప్పును కూడా మనకు దయచేయమని, మరి పాపము నుండి మనల్ని రక్షించమని దయగల దేవుని అనుదినం ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వరుడు మనల్ని పాపం నుండి రక్షించి స్వతంత్రులను చేయుదురుగాక. పాపభీతి ఉన్నప్పుడు పాప సంకీర్తనం చేసి మనసును, హృదయాన్ని, దేహాన్ని మలినం నుండి కాపాడుకొని ఈ యొక్క తపస్సు కాలంలో పాప సంకీర్తనం అనే అభ్యంగనాన్ని తీసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుదాం. మరి పాప సంకీర్తనంలో మన పాపాలు క్షమించబడతాయి అనేటువంటి విషయాన్ని మరువరాదు. పాప సంకీర్తనం ద్వారా దేవుడు మనల్ని చేరుతాడు అనేటువంటి విషయం